ఒక చక్కని ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చి రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలో ప్రధాన భూమిక వహిస్తున్న మిత్రులు టీజీ భరత్ గారు, వేదిక మీద ఉన్న ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన పెద్దలు, ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఇచ్చేసిన మిత్రులు, ఈనాటి ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి కొడుకు వాళ్ళ రాష్ట్ర యువజన సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న శబరి వరప్రసాద్ గారికి, అదేవిధంగా ఇతర కార్యవర్గ సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఆర్యవైశ్య సంఘం ఐకమత్యాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళి ఎన్ని దశాబ్దాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాల్ని మరింత ముందుకు తీసుకెళ్ళి యువతకి ఆదర్శంగా ఉండి సమాజంలో ఆర్యవైశ్యులంటే ఒక సేవాభావానికి ప్రతిరూపం, వ్యాపారం ద్వారా రాష్ట్ర సంపద సృష్టించేదానికి ఒక ఉదాహరణగా పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, 10 సంవత్సరాల క్రితం మన దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉంది. ఇవాళ ఆర్థిక రంగంలో వచ్చిన సంస్కరణల కారణంగా ఈ గత 5 సంవత్సరాల్లోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానానికి చేరాం. ఇవాళ రాబోయే రోజుల్లో 2వ స్థానానికి వెళ్తాం. 2047 నాటికి మనం స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2వ స్థానం లేదా 1వ స్థానానికి చేరే దిశగా మనం అడుగులు వేస్తున్నాం. దీంట్లో నేను ప్రత్యేకంగా అభినందించాల్సింది ఆర్యవైశ్య సంఘ సభ్యులకి. ఎందుకంటే సంపద సృష్టించడంలో ఈ దేశం 4వ స్థానానికి చేరడంలో ప్రపంచంలోనే ప్రధాన భూమిక మీదేనని చెప్పడానికి ఏమాత్రం నేను సంకోచించడం. ఇటువంటి దేశ సంపదను పెంచి ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచి మౌలిక సదుపాయాల కల్పన ఇవాళ ఏదైతే జరుగుతోందో, సంక్షేమ ఫలాలు పేదలకు ఏ రకంగా అందుతున్నాయో వాటి వెనుక ప్రధాన కారణం మీరని చెప్పడానికి నేను ఏమాత్రం వెనకాడట్లేదు. ఇటువంటి జాతి నిర్మాణానికి, సమాజ నిర్మాణానికి, రాష్ట్ర నిర్మాణానికి, ప్రపంచంలో భారతదేశాన్ని మళ్ళీ విశ్వ గురువుగా రూపాంతరం చెందడానికి మీరు అందిస్తున్న సేవలకి నేను మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మిత్రులారా, సేవ నేను వ్యాపారంలో మీరు నిష్ణాతులు. సేవా రంగంలో కూడా లయన్స్ క్లబ్ యాక్టివిటీ కానీ, రోటరీ కానీ, లేదా వాసవి కన్యకా పరమేశ్వర ఆలయం ద్వారా కానీ చేస్తున్న సేవలు అందిస్తున్న సమాజం ఏదన్నా ఉంటే దాని ముందు వరుసలో ఉంటుందని చెప్పి ఆర్యవైశ్య సమాజం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను ప్రొద్దుటూరు పట్టణం నుంచి వచ్చేవాడిని. నా చిన్నప్పటి నుంచి వైశ్య స్నేహితులతోనే నేను పెరిగాను. నా చిన్నప్పటి నుంచి అమ్మవారి శాలలోనే ఆడుకోవడానికి వెళ్ళేవాడిని. అమ్మవారి శాలలోనే దసరా సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళేవాళ్ళని, ఆ వేడుకలను చూసేవాడిని. కాబట్టి ప్రొద్దుటూరు పట్టణం నుంచి వచ్చిన వాడిని. ఇటీవల ధర్మవరంకి నేను దత్తతకు వచ్చాను. అయితే ధర్మవరంలో నేను గెలవడానికి ప్రధాన భూమిక పోషించింది కూడా ఆర్యవైశ్యులే. ఈ సందర్భంగా ధర్మవరం ప్రజల తరపున నేను అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అయితే నేను చెప్పినట్టుగా మీరు వ్యాపార రంగంలో నిష్ణాతులే, కానీ రాజకీయాలు ఇవాళ సమాజంలో ప్రతి దాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పుడే నా సోదరుడు చెప్పారు, మిట్టా వంశీకృష్ణ, రాజకీయాల్లోకి మనం కూడా రావాలా, యువత రావాలని. మీరు వివాదాలకు దూరంగా ఉంటారు, రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటారు, వ్యాపారం రంగం ద్వారా సేవలు అందించాలనుకుంటారు. కానీ వాళ్ళ చట్టాన్ని చేసే అవకాశం చట్టసభల్లో ఉన్న వాళ్ళకే ఉంది. చట్టసభల్లో చేసిన చట్టాల ద్వారా సమాజానికి ఉపయోగపడే అవకాశం కూడా ప్రజాప్రతినిధులకే ఉంది. అందుకని నేను ఈ వేదిక సందర్భంగా నా సోదరుడు యువ నాయకుడు శబరి వరప్రసాద్ చెప్తున్నాను, మీ అందరికీ కూడా ఆయన మాధ్యమంగా తెలియజేస్తున్నా, రాజకీయాల్లో యువతని ప్రోత్సహించండి, రాజకీయాల్లో ప్రోత్సహించండి. నేను ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఇన్ఛార్జిగా పనిచేశాను. అనేక నియోజకవర్గాల్లో గుప్తానే టికెట్ ఇవ్వాల్సిందే. ఆ నియోజకవర్గాల్లో గుప్తాకు టికెట్ ఇవ్వకపోతే ఏ పార్టీ కూడా గెలవలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అనేక మంది నేను గుప్తాను ఎందుకు అంటున్నానంటే అక్కడ మనం
గుప్తాలు గారి వైశ్యులు కాబట్టి. అంటే మీరు ఉత్తరాది రాష్ట్రాల్లో ఇవి ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో వైశ్యులు రాజకీయాల్లో చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లో వైశ్యులు ఎందుకు వెనకబడి ఉన్నారు. కాబట్టి ఆ పరిస్థితి మార్చాలా, రాజకీయ రంగంలోకి మనం కూడా రావాలా. నేను వచ్చి ఏదో వీధి పోరాటాలు చేయమని చెప్పట్లా, చేతులు మడవమని చెప్పట్లా, కానీ ఒక నిర్మాణాత్మకమైన రాజకీయాల్లోకి మీరు కూడా రావాల్సింది. సమాజ నిర్మాణంలో మనం కూడా బాధ్యత పోషించాల్సింది ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. మిత్రులు